బాధపడతారని తెలిసి 60 లక్షలకి షాపింగ్ చేశారమ్మా. ఎక్కడ బాబాయ్ గారు? నందిని నా మాట వింటేగా 50 లక్షలకి 60 లక్షలకి షాపింగ్ చేస్తే ఇలాగే బాధపడతారని చెప్పాను. అదేంటలుడు, నీ ఇంట్లోంచి నువ్వెళ్ళటం ఏంటి? తనున్న ఇల్లు నా ఇల్లు కాదు మామయ్య. అందుకే ఈ ఇల్లు నాకు అవసరం లేదు. అత్తయ్య గారి ఫోటో ఏంటి ఇలా జరిగిపోయింది? నమస్కారం బాబు. నమస్కారం అండి. ఆహా, ఆనంద భూపతి గారిని కళ్ళారా చూస్తున్నట్లుంది. అదే తేజస్సు, అదే రాజసం. మా మామయ్య గారు అల్లుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు. అలాగా? ఏ పని మీద మామయ్య? మర్రి చెట్టు నీడనిస్తుంది, మహారాజు మాగాళ్ళిస్తాడన్నట్టు తామలాంటి జమీందారుతో పనే ఉంటుంది బాబు. మా రోజుల్లో వయసు మీద పడితే వాకిట్లో కూర్చొని ఇచ్చేవాళ్ళు. ఈ రోజులు అలా లేవు బాబు. కాస్త పెద్ద అయితే చాలు, కాళ్ళకి అడ్డం ఎందుకని వీధుల్లో పారేస్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? ముసలవాళ్ళ గురించి బాబు. అందరూ ఉండి ఒంట్లో ఓపిక లేక వీధుల పాలైన పేదవాళ్ల గురించి. నిజమే, అలాంటి వార్తలు చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. అదీ బాబు, మీ రక్తం అలాంటిది, మీ వంశం అలాంటిది. ఎవరికన్నా కష్టం అంటే
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీ నాన్నగారికి. ఆ మహానుభావుడు బిడ్డవి, మీ గురించి వేరే చెప్పాలా? కష్టానికి కరిగిపోయే మీ గురించి, మీ వంశం గురించి తెలుసుకొని పేదవాళ్ళ కోసం, దిక్కులేని అభాగ్యుల కోసం ఓ అనాథ శరణాలయం ఏర్పాటు చేద్దామని ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చారు బాబు. ఆ అనాథ శరణాలయం కట్టడానికి వాళ్ళు మనల్ని స్థలం దానంగా అడగటానికి వచ్చారంట. అది ఓ 100 ఎకరాలే. చెప్పు చెప్పు. నేను అప్పటికీ చెప్పాను బాబు, ఇప్పుడున్న రేట్లలో అంత స్థలం అంటే కష్టమని. కాకపోతే అనాథ శరణాలయం అనేసరికి ఒక మాట మిమ్మల్ని అడిగి చెప్తాను అన్నాను. అందరూ ఉండి అనాథగా పెరిగినా నాకు తెలుసు ఆ ఒంటరి బతుకు ఎలా ఉంటుందో. అదే పెద్దవాళ్ళంటే ఆ కష్టం తట్టుకోలేనిది. డబ్బుదేముంది, వస్తుంది పోతుంది. ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఆ స్థలాలు అలా పడుండి ప్రయోజనం ఏముంది? ఇచ్చేయండి మామయ్య, ఆ పెద్దవాళ్ల దీవెనలు మనకుంటాయి. ఆహా ఆహా, ఎంత గొప్ప మనసు బాబు. ఈ మంచితనం మీ నాన్నగారిదే. ఈ రోజుల్లో కూడా ఎంత మంచి మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. నలుగురి గురించి ఆలోచించలేనప్పుడు, నలుగురి కోసం బతకలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ప్రయోజనం ఏముందండి? చెప్పానుగా మామయ్య, అల్లుడు మనసు బంగారమని. మరి ఆ స్థలానికి సంబంధించిన కాగితాలు తెప్పించమంటారా బాబు? తెప్పించండి. బాబు, మరి నందిని కూడా సంతకం పెడితే? ఎందుకు పెట్టదు, నేను చెప్తానులేండి. అలాగే మీ శ్రీమతి గారితో కూడా సంతకం పెట్టిస్తే బావుంటుంది బాబు. తన సంతకంతో పనేంటండి? ఇదేమన్నా తన ఆస్తా? మా తాతగారిది, మా నాన్నగారిది. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మధ్యలో తనకేంటి? అసలు తనకేంటి హక్కు? అల్లుడు, మామయ్య గారికి తెలియక అలా అడిగారులే. ఆ సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు ప్రశాంతంగా ఉండు. అల్లుడు, వాలు జడ వడ్డాణం మీద అలిగిందన్నట్టు దాని మీద వీడి అలక అలా ఉన్నన్నాళ్ళు మనకి ఆదాయమే. ఆ అలక మాత్రం తగ్గనివ్వద్దు. దాని సంగతి సర్లే మామయ్య, మొత్తానికి వీడిని ఒప్పించాం. ఒక గొడవ తీరిపోయింది. ఏం తీరలేదు. స్థలం అమ్మాలి అంటే ఆ సావిత్రి సంతకం కూడా కావాలి. దాని సంగతి చూడు. దాంతో కొంచెం కష్టమేలే గాని తప్పేదేముంది, ఎలాగోలా పెట్టిస్తాలే. మనలాంటి అనాథల కోసం నీ అల్లుడు 100 ఎకరాలు ఇస్తున్నాడు. త్వరగా ఈ పని అయిపోతే తర్వాత వీళ్ళందరి సంగతి చూద్దాం. అలాగే. వీళ్ళకి మరీ ఆత్రంగా ఉన్నట్టుందే. చెప్పండి. ఏమండి, ల్యాండ్ విషయం ఎంతవరకు వచ్చింది? ఇంతకు ముందే మా అల్లుడితో మాట్లాడాను, మీరు ఫోన్ చేశారు. ఏమంటున్నారు? నా అల్లుడికి నా మాట అంటే వేదం అండి, కాదన్నాడు. కాదనడని మీరనుకోవటం కాదు, ఆయన ఏమంటున్నారు? అలాగే ఇద్దాం అన్నాడు. అడగగానే ఓకే అన్నారా? మీరు మా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే అంటే ఓకే అని చెప్పండి, లేదంటే మేము వేరే ల్యాండ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే అన్నాడంటే వేరే ల్యాండ్ చూసుకుంటా అంటారేంటండి? సరే, ఓకే అంటే మంచిదే. మా తొందర మాకుంటుందిగా. మీ తొందరగా తగ్గట్టే పనులు కూడా జరిగిపోతాయి, సరేనా? మీ అల్లుడు గారు ఓకే అన్నారు సరే, వాళ్ళ మిస్సెస్ ఓకే అనాలి, వాళ్ళ సిస్టర్ కూడా ఓకే అనాలి కదా. అల్లుడు ఓకే అంటే అందరూ ఓకే అన్నట్టే. మీరు అర్జెంటుగా ఆ అగ్రిమెంట్ పేపర్లు పంపిస్తే సంతకాలు పెట్టి పంపించేస్తాను. పర్వాలేదండి,
ఏమో అనుకున్నాను గాని ఆ ఇంట్లో మీరు చాలా పవర్ఫుల్ పర్సన్ లా ఉన్నారే. పవర్ఫుల్ కాదండి, ఈ ఇంట్లో పవరే నేను. మనం లేకపోతే కరెంట్ లేనట్టే. సూపర్ సార్. ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాను, త్వరగా సంతకాలు పెట్టిస్తే మిగిలిన ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. మీరు పేపర్లో పంపించడమే ఆలస్యమండి. థ్యాంక్స్ అండి, మాకు టైంకి అన్ని పనులు అయ్యేలా చేస్తున్నారు. మనకి ఇలాంటి విషయాలు చాలా చిన్నవండి. పేపర్లో పంపించి డబ్బు రెడీ చేసుకోండి. అలాగేనండి, ఉంటాను. మంచిది. అల్లుడు ఓకే అన్నాడు. అన్నమాటని వాడి చెల్లెలు కాదనదు. వాడు చెప్పాడు అంటే సావిత్రి కాదనదు. ఇక మన పని అయిపోయినట్లే. ఆ 500 కోట్లు మన అకౌంట్లో పడినట్టే. ఏంటి కలలు? నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి? అత్తయ్య దగ్గర నగలు చీరలు పెట్టినప్పుడు కూడా ఏదో డిస్టర్బెన్స్, గజ్జల శబ్దం. పిన్నికి నందినికి మాత్రం వినిపించలేదు. ఏంటిదంతా? అమ్మా సావిత్రి, కూర్చో 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 కూర్చో. నీ గురించే చూస్తున్నానమ్మా. నా గురించా? ఏం బాబాయ్ గారు? ఏం లేదమ్మా, కొచ్చిన్లో ఉన్న మన స్థలంలో కొంత అనాథ శరణాలయానికి ఇద్దాం అనుకుంటున్నాం. మీరివ్వాలి అనుకుంటున్నారా? ఆహా లేదమ్మా, సత్య అనుకుంటున్నాడు. నాదే ఉందమ్మా, ఈ ఇంటి వారసుడు నా అల్లుడు, తనిష్టమే నా ఇష్టం. ఆయన ఇవ్వాలి అనుకున్న తర్వాత నాదే ఉంది. ఆయన ఇష్టమే నా ఇష్టం కూడా. ఇష్టం సరేనమ్మా, సంతకం కూడా కావాలి కదా. సంతకమా? అవునమ్మా, ఈ ఇంటి కోడలుగా నీ సంతకం కూడా కావాలి. అల్లుడు నీతో కూడా ఒక మాట చెప్పమంటే చెప్తున్నా. ఆయన నాకు చెప్పమన్నారా? ఆ చెప్పమనే ఉంటారు. పైకి పలకరు గాని లోపల అభిమానమే. అవునమ్మా, చాలా అభిమానం. మరి సంతకం పెడతాను బాబాయ్ గారు. ఆయన అడగటం నేను పెట్టకపోవటమా? పల్లెటూరు దాన్ని కదా, నాకసలే పతి ప్రత్యక్ష దైవం. ఆ, ఎక్కడిది బాబాయ్ గారు మీలో ఇంత మంచితనం? ఆ, మీరెన్నో మంచి పనులు చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారితో చేయిస్తున్నారు. ఆ, ఏంటోనమ్మా, మంచితనం అలా అలా అలవాటైపోయింది. మీ మంచితనం నేను అలవాటు చేసుకుంటాను. మీ దారిలో నేను నడుస్తాను. ఇవ్వండి బాబాయ్ గారు, ఆ పేపర్లు ఇవ్వండి, సంతకం పెట్టేస్తాను. కాగితాలు రెడీ అవుతున్నాయమ్మా, అవగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. సరే బాబాయ్ గారు, మీరు తీసుకురాగానే నేను సంతకం పెట్టిస్తాను. మంచిదమ్మా, మనం ఆ స్థలాన్ని ఇవ్వటం వల్ల కొంతమంది అనాథలకి నీడనిచ్చిన పుణ్యం దక్కుతుంది. అవునవును, దక్కుతుంది. నా అల్లుడికి తగిన భార్య అనిపించుకున్నావమ్మా, తగిన భార్య అనిపించుకున్నావు. వస్తానమ్మా, అలాగే. వస్తాను. ఇదేదో చాలా తెలివిగలదనుకున్నా, 4 మాటలకే పడిపోయే తెంగరది. ఇక 500 కోట్లకి అడ్డం లేదు. ఆయన నన్ను అడగమన్నాడు అన్నప్పుడే అర్థమైపోయింది బాబాయ్. ఆ అనాథవు నువ్వే, ఆ స్థలం నీకే అని. సరే, నువ్వనుకున్నది ఎలాగో జరగదు. ఈ కాసేపైనా ఆనందపడు.
ఇవ్వండమ్మా. పూజారి గారు, ఆ, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండమ్మా. నాకేవేవో పీడకలలొస్తున్నాయి. వాటి గురించి అడుగుదామని. పీడకలలా? పీడకలలంటే ఎలాంటి కలలమ్మా? నేను పడుకున్నప్పుడు ఎప్పుడూ నాకిలాంటి కలలు రాలేదు. కొత్తగా ఇలా రావటం ఏంటి పూజారి గారు? అసలు అలాంటి కలలు ఎందుకొస్తాయి? కలలు రావడానికి రకరకాల కారణాలుంటాయమ్మా. కానీ నిద్రలోంచి లేచినా భయపెట్టే అలాంటి కలలు ఎందుకొస్తాయి పూజారి గారు? చాలా వరకు మనలో ఉండే ఆందోళన, ఆలోచనలే కలల రూపంలో వస్తుంటాయి. చాలా అరుదుగా మాత్రమే పూర్వజన్మ కర్మలు కలలై వెంటాడుతూ ఉంటాయి. కలొచ్చిందంటే చాలాసేపటి వరకు మనిషిని కాలేకపోతున్నాను. ఆ కళ గుర్తొస్తే కూడా భయమేస్తోంది. దీనికి విరుగుడు ఏదైనా చెప్పండి పూజారి గారు. మళ్ళీ అలాంటి కలలు రాకుండా ఏదైనా చెప్పండి. ఒక పని చెయ్యమ్మా. ఆవు పాలు తీసుకుని పుట్టలో పోసి 9 ప్రదక్షిణలు చెయ్యి. నా వలన ఏదైనా తప్పు జరుగుంటే క్షమించమని నాగదేవతని ప్రార్థించు. అన్నీ అవే సర్దుకుంటాయి. అలా చేస్తే కలలు రావంటారా? నమ్మి నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. ఆ తర్వాత ఆ తల్లి దయ. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అంతా మంచే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు. వస్తాను పూజారి గారు. మంచిదమ్మా. అల్లుడు, ఏంటి మావయ్య? అనాథ శరణాలయం కోసం మనం ఇవ్వాలనుకున్న స్థలం తాలూకు డాక్యుమెంట్స్ వచ్చాయి. ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఇవ్వాలి అనుకున్న తర్వాత చూసేదేముంది మావయ్య? స్థలంకి సంబంధించిన కాగితాలు కదా బాబు, ఒకసారి చూస్తే మంచిది. అవసరం లేదులే మావయ్య. మీరు చూశారుగా, చాలు. పెన్నివ్వండి. ఇదిగో బాబు. మా బావ కూడా ఇంతే. మంచి పనంటే ముందు వెనక చూసేవాడు కాదు. విషయం సంతకాల వరకు వచ్చిందన్నమాట. ఇంకో సంతకం బాబు, ఇంకో సంతకం. అమ్మాయికి కూడా ఒక మాట చెప్పాలడు. నేను చెప్పేదేముంది? మీరడిగితే కాదంటుందా? అలా అని కాదు బాబు, నువ్వు ఒక మాట చెప్తే బాగుంటుంది.
అమ్మా నందిని, నందిని, ఏంటన్నయ్యా? మామయ్య 10 మందికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తున్నారు. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా. అలాగే అన్నయ్య. ఇంకో పేజీ కూడా ఉందమ్మా. ఆ, సావిత్రి నా ప్రాపర్టీ అని చెప్పాను. తను నా చెయ్యి జారిపోతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నన్ను కాదని సావిత్రి ఆ సత్యకి ఎలా దగ్గరవుతుందో, ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాను.